హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ పులిహోరని ఎలా చేయాలో చూద్దాము. ఇది చింతపండుతో కాదు, పండు చింతకాయలతో చేశానమాట. ఇదిగోండి, చింతకాయ పచ్చడి చేద్దామని చెప్పి చింతకాయలు తీసుకుంటే ఇందులో సగం పైన చింతకాయలు ఇలా పండిపోయినాయి అనమాట. ఈ పండు చింతకాయలు కొంచెం స్వీట్ తోటి చాలా టేస్ట్గా ఉంటాయి. ఉట్టినే తినాలనిపిస్తుంది అనమాట. ఈ కిలో తీసుకుంటే ఆ పచ్చి చింతకాయలు అంత మిగిలిన ఇంత చింతకాయలన్నీ పండిపోయినాయి అనమాట. నేను వీటిని ఏం చేస్తున్నానంటే కొంచెం వేడి నీళ్ళలో ఒక 5 మినిట్స్ నానబెట్టి వీటిలో నుంచి గుజ్జు తీసి చింతపండు పులిహోర చేశాను అనమాట. చాలా టేస్ట్గా ఉంది. ఇదిగోండి, కొంచెం వేడి నీళ్ళు పోసుకొని వీటిని నానబెట్టి గుజ్జు తీసి స్ట్రైనర్లో వేసేస్తే ఇలా గుజ్జు కిందకు వచ్చేస్తుంది అనమాట. ఇంకొంచెం వాటర్ పోసి, ఎందుకంటే ఇది కొంచెం ఇంకా పచ్చి వాగ్గానే ఉంది కాబట్టి కొంచెం ఇలాగా స్మాష్ చేస్తున్నాను అనమాట. ఈ గింజలన్నీ తీసి పక్కన పెట్టేసేసి గుజ్జు మాత్రమే వేసుకుంటున్నాను అనమాట. దీన్ని పొయ్యి మీద పెడితే మామూలు యాజ్ యూజువల్ కొంచెం గట్టిపడే వరకు ఉంచుకోవాలి. ఇది ఉట్టినే గట్టిపడిపోతుంది, ఎందుకంటే దీంట్లో చిక్కదనం అనేది ఎక్కువ ఉందండి. ఎందుకంటే ఇది ఇప్పుడిప్పుడే పండుతున్న చింతకాయలు కదా, అందుకని కొంచెం పచ్చిగా ఉన్న చింతకాయలు కూడా వేసేసాను అనమాట వేడి నీళ్ళలో. ఇప్పుడు ఈ కొంచెం గుజ్జయింది అంతేను. దీంతో సరిపడా అన్నం వేసుకొని తాలింపేసి చింతపండు పులిహోర చేశాను అనమాట. చాలా టేస్ట్గా ఉంది, ఎందుకంటే ఇది కొంచెం స్వీట్నెస్గా కూడా ఉంటుంది. కొంచెం ఆవాలు, వేరుశనగ గుళ్ళు, మినప్పప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి మాత్రమే వేసానండి. మరి ఎక్కువ ఏం చేయట్లేదు కదా, కొంచెమే అయింది కదా గుజ్జు. చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ఇటువంటి చింతకాయలు కనుక వస్తే మీరు ట్రై చేయండి, టేస్ట్ బాగుంది. చింతపండు పులిహోరకి దీనికి కొంచెం తేడా ఉంటుందన్నమాట. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. నేను కొంచెం 2 మనుషులకి సరిపోతుందేమో అంతే, ఎందుకంటే ఇది ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది, పులుపుగా అనేది ఉండదన్నమాట. నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.